Hello viewers, welcome to AndroCare Connect program. ఈరోజు ఫిబ్రవరి 27th. సో ఈ వీక్లో వచ్చినవి చేస్తున్నాను. సో వెంకటేష్ గారు క్వశ్చన్ అడిగారు, టెడ్లాఫిల్ టాబ్లెట్ వాటర్తో మిల్క్తో తీసుకోవచ్చా? దేంతోనే తీసుకోవచ్చా అండి, ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ జ్యూస్ కానీ కూడా ఓకే. టెడ్లాఫిల్కి ఏదైనా ఓకే, పర్వాలేదు. జనరల్ కాఫీ టీ లాంటి వాటితో తీసుకోకూడదు, కానీ మిల్క్ వాటితో తీసుకోవచ్చు. తర్వాత హలో సార్, నా నేమ్ శ్రవణ్, 27 ఇయర్స్, దుబాయ్లో ఉంటాను. నాకు మార్నింగ్ ఎరెక్షన్స్ లేదు. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి నైట్ డ్యూటీ చేస్తున్నాను. సెక్స్ ఫీలింగ్స్ మొత్తానికే లేవు సార్. ఏ ట్రీట్మెంట్ బాగుంటుందో చెప్పండి సార్. సీమెన్ అనాలిసిస్ టెస్ట్కి ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి? సీమెన్ అనాలిసిస్ టెస్ట్కి మినిమం 48 గంటలు గ్యాప్ ఉండాలి. అంటే 2 full days ఉంటే చాలు. తర్వాత మీకు నైట్ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి నైట్ డ్యూటీ చేసే వాళ్ళలో చాలామందికి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మీరు డే టైం అట్లీస్ట్ ఒక 1 hour పాటు, అది 40 minutes పాటు ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, బ్రిస్క్ వాక్, ఫాస్ట్ వాకింగ్ అనేది. అలా చేస్తే ఈ నైట్ టైం ఏదైతే ప్రొడక్షన్ తక్కువ ఉందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అట్లాగే అశ్వగంధ అట్లాంటి మెడికేషన్స్, అంటే శిలాజిత్, అక్కడ ఏదైనా లోకల్ దొరికితే అవి ట్రై చేయండి. వాటి వల్ల కూడా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. తర్వాత సార్, నా పేరు శ్యామ్, 39 years, నాకు లో టెస్టోస్టెరాన్, ఐ హ్యావ్ లో టెస్టోస్టెరాన్. సో టెస్టోస్టెరాన్ పెరగడానికి ఎటువంటి మందులు అని అడిగారు. దాని మీద అసలు న్యాచురల్గా టెస్టోస్టెరాన్ని పెంచడం ఎలా అనే దాని మీద ఆల్మోస్ట్ 2-3 వీడియోస్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత హ్యావింగ్ అజూస్పర్మియా, ఓకే, హైపోగొనాడోసిస్. సో మోస్ట్లీ మీది చూస్తుంటే చిన్న టెస్టిస్ ఉన్నట్టుందండి మీకు. సో అందుకని ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి? మీరు రాసిన ప్రాబ్లమ్స్ అన్నీ లో టెస్టోస్టెరాను, జీరో స్పెర్మ్ కౌంటు, హైపోగొనాడోసిస్, అంటే స్మాల్ టెస్టిస్, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్ అని చూస్తాము. మీరు అన్నారు స్పెర్మ్స్ 2-3 చుక్కలే వస్తుందని. అంటే టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉంది అంటే అంత లో స్పెర్మ్ కౌంట్, అంత లో స్పెర్మ్స్ వస్తాయి, సారీ సీమెన్ వస్తుంది. సో పిఎంఈకి పెరాక్సిటిన్, ఫ్లోఆక్సిటిన్ ఏది బెస్ట్? అండ్ స్టార్టింగ్ టైంలో రెగ్యులర్గా ఎంత ఎంజీ సేఫ్, నో సైడ్ ఎఫెక్ట్స్? అది కూడా ఆల్రెడీ నేను చేశానండి కుమార్ గారు. ఆల్రెడీ నేను ఒక వీడియో ఈ మధ్యనే కూడా రిలీజ్ చేసినట్టున్నాను. పెరాక్సిటిన్, ఫ్లూఆక్సిటిన్. పెరాక్సిటిన్ అయితే 10 mg, ఫ్లూఆక్సిటిన్ అయితే 20 mg. ఈ రెండు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అది ఆల్రెడీ ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత సార్, నాకు 8 months బ్యాక్ రైట్ సైడ్ హెర్నియా ఆపరేషన్ అయింది. లెఫ్ట్ సైడ్ బాల్ కిందకు ఉంది. వాకింగ్ చేస్తున్నప్పుడు థైకి తగిలి పెయిన్ వస్తుంది. సో ఒకటి పెయిన్ వస్తుంది అన్నప్పుడు కొంచెం వాకింగ్ చేస్తున్నప్పుడు అండర్వేర్ కొంచెం టైట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. అలా వేసుకున్నా కూడా పెయిన్ ఉంది అంటే ఒక్కసారి స్కానింగ్ చేయించుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుస్తుంది. తర్వాత రమేష్ గారు, ఐఎమ్ రామ్, ఐ హ్యావ్ యూరినరీ బ్లాడర్ బీఓఓ, అంటే బీఓఓ అంటే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ విత్ సిస్టైటిస్, అంటే సిస్టైటిస్ అంటే బ్లాడర్ వాల్ ఇన్ఫెక్షన్. పిఎస్ఏ 3.3, ప్రాస్టేట్ వాల్యూమ్ ఈస్ 22 cc. సిమ్టమ్స్ ఆఫ్ ప్రాస్టైటిస్ అన్నీ ఉన్నాయి. ఓకే, సైజ్ అయితే పెద్దగా లేదండి, 22 cc. సో ఇన్ఫెక్షన్ ఒకటే ఉంటే సర్జరీ చేయం. జనరల్లీ ఎప్పుడు ఓన్లీ ప్రాస్టటైటిస్ ఉంది అనుకోండి, జనరల్గా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు యూరిన్ ప్రాబ్లం ఉంది అనుకోండి, అంటే మీరు ఏజ్ 55+ ఉండి యూరిన్కి వెళ్ళడానికి బాగా ఇబ్బంది ఉంది అంటే అప్పుడు మీరు ఆ బ్లాడర్ నెక్కి సర్జరీ చేసుకోవడం బెటరు. ప్రాస్టటైటిస్ ఏంటంటే యూరిన్ ప్రాబ్లం లేకుండా యూరిన్ ప్రాబ్లం ట్రీట్ అయిన తర్వాత కూడా ఈ ప్రాస్టైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం షాక్ వేవ్ థెరపీ తీసుకోవాలి. లేదు మీకు సర్జరీ చేయించుకోవాలని లేదు, ఓన్లీ సిమ్టమ్స్ తగ్గితే చాలు అనుకుంటే షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుంది. సో కిరణ్, 28 years, సార్ 2014 నుంచి 2018 వరకు డిప్రెషన్లో ఉన్నాను. అది విపరీతమైన సెక్స్ కోరికల వల్లనే. నేను వద్దన్నా సెక్స్ కోరికలు ఇలా వస్తున్నాయి ఏంటి అని బాధపడేవాడిని. ఇప్పుడు నాకు ఈడీ వచ్చింది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా హార్మోన్స్ చెక్ చేయించలేదు. లెఫ్ట్ టెస్టిస్ ఏదో ఉబ్బినట్లుంది. స్కాన్ చేస్తే ఏదేం ప్రాబ్లం లేదన్నారు. సో సెక్స్ చేశాక పొత్తి కడుపు నుంచి టెస్టిస్ వరకు లాగినట్లు ఉంటుంది. అంగం పినిల్ డాప్లర్ కూడా చేయించాను. లిబిడో తగ్గింది. అంగం సరిగా స్తంభించదు. సో ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. అంటే చూడండి, సిమెన్ కల్చర్ కూడా చేయించా అంటున్నారు. కౌంట్ బాగానే ఉంది, ఇన్ఫెక్షన్ లేదన్నారు. ఇప్పుడు పీనైల్ డాప్లర్ ఒకటిసారి చేయించుకోండి.
మీకు ఏమేమి టెస్టులు చేయాలని అడిగారు కదా, సీమెన్ కల్చర్ ఆల్రెడీ చేశారన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేయించాల్సింది ఏంటంటే ఒకటి పీనైల్ డాప్లర్ ఒకటి, తర్వాత ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఒకటి చేయించండి, ఇంకా హోమోసిస్టిన్ ఒకటి చేయించండి. ఇంకా మిగతావన్నీ కూడా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, హోమోసిస్టిన్ మీరు అన్నట్టు మీరు అడిగారు కదా, ఇచ్చారు కదా, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ చేస్తే మనకు రూట్ కాజ్ తెలుస్తుంది, అది చేయించుకోండి. సో సార్ మీకు వైజాగ్లో బ్రాంచ్ ఉందా? లేదండి, వైజాగ్లో బ్రాంచ్ లేదు. తర్వాత నవీన్ కుమార్, ప్రీకమ్ అవుతుంది సార్, ఏదైనా అమ్మాయితో మాట్లాడినా సెక్స్ థాట్స్ వచ్చినా, అమ్మాయి పక్కన కూర్చున్నా, అమ్మాయితో ఫోన్లో మాట్లాడినా, అమ్మాయి టచ్ చేసినా ప్రీకమ్ వస్తుంది. అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా ఉంది. పెనిస్ కింద భాగంలో లైట్గా 10% స్కిన్ అటాచ్ అయి ఉంది. ఈ ప్రాబ్లంకి సర్కంసిషన్ అవసరం లేదండి, ఓన్లీ అదొక్కటే ఉంటే ఫ్రెండ్లోప్లాస్టీ చేస్తే సరిపోతుంది. పైనంతా టైట్గా ఉంటేనే మొత్తం సర్కంసిషన్ చేసుకోవాలి. సో మీకు సర్కంసిషన్ నాకు తెలిసి అవసరం ఉండదు, ఓన్లీ ఫ్రెండ్లోప్లాస్టీ చేస్తే సరిపోతుంది. తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చిందా లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా అంటే ఒకసారి చెక్ చేయించుకోవాలి. లేడీస్కి కోరిక పుట్టడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటే చెప్పండి. నార్మల్గా ఉన్నాయండి దానికి, అంటే మెడికేషన్స్ వాళ్ళకు కూడా సేమ్ మగవాళ్ళలో ఎట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కాకపోతే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి కరెక్ట్గా ఏంటంటే ఒక గైనకాలజిస్ట్ని, అంటే మన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అది గైనకాలజిస్ట్ని అడిగితే వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు. లేదా ఒకవేళ మీకు అక్కడ ఎవరు దొరకకపోతే ఇక్కడ ఆండ్రోకేర్లో కూడా ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ కుస్మా అని, ఒకవేళ వచ్చినా కూడా మేడంని కలవండి, మేడం చెప్తారు. హాయ్ సార్, ఈడీకి మీ దగ్గర ఎల్ఆర్జినిన్, టెడ్లాఫిల్ 2.5 యూజ్ చేస్తున్నాను. నాకు పెనిస్లో ఏదో పెయిన్ వస్తుంది, పెయిన్ వచ్చినప్పుడు హ్యాండ్ మొత్తం సచ్చుగా అయిపోతుంది. నేను మిమ్మల్ని కలవాలి అంటే అపాయింట్మెంట్. సార్ అప్పుడు ఒక పని చేయండి, మీరు ఒకరోజు పొద్దున్నే రండి, అంటే నేను ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్లో ఒకరోజు పొద్దున్నే 8 గంటలకంతా వచ్చేసేయండి, నేను చూస్తాను. అన్ని రిపోర్ట్స్ ఏవో ఉన్నాయన్నారు కదా, ఎవరు చూశారు? ఐ థింక్ సురేందర్ కానీ సీతారాం కానీ మిమ్మల్ని చూసింటారు. ఆ రిపోర్ట్లన్నీ పట్టుకొని మార్నింగ్ 8 o'clock వచ్చేయండి, నేను చూసి పంపిస్తాను. తర్వాత హలో సార్, నా పేరు కుమార్, మెదక్ నుంచి. నేను హస్తప్రయోగం చేయడం వలన నా అంగం సైజు చిన్నగా అయింది, ఎరెక్షన్ తగ్గింది. ఎరెక్షన్ అయిన 1 minute కూడా స్ట్రాంగ్గా ఉండడం లేదు, రైట్ సైడ్ వంకరగా అయింది. దీనికి కూడా పీనైల్ డాప్లర్ చేయించాలండి. పీనైల్ డాప్లర్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ ఇవి చేయిస్తే మనకు అర్థమవుతుంది. సార్ నాకు ఎరెక్టైల్ ప్రాబ్లం ఉంది, నా గర్ల్ ఫ్రెండ్తో కలుస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇన్సర్ట్ చేసినప్పుడు మెత్తగా అయిపోతుంది నాకు. ఓకే, ఇది ఏం లేదండి, కొంతమందికి సైకలాజికల్గా అన్నీ బాగుంటాయి కానీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, అంటే పెనట్రేటివ్ ఇంటర్కోర్స్కి వచ్చేసరికి అంగం మెత్తబడిపోతుంటుంది. మిగతా టైంలో బాగుండి ఓన్లీ ఆ టైంలోనే మెత్తబడిపోతుంది అనుకోండి, అది కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం, అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాము. దానికి కొద్ది రోజులు టెడ్లాఫిల్ వాడేసి మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఆపేయచ్చు.